హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మనం ఇడ్లీ పిండి ఎలా రుబ్బుకోవాలో చూపిస్తా. చాలా సాఫ్ట్గా ఉంటుంది. రవ్వతో కాకుండా ఇలా బియ్యంతో చేసుకుంటే చాలా హెల్తీ కూడా. ఒక 2 గ్లాసు వరకు అయితే మనం తినే రైసే తీసుకోవాలి, ఎందుకంటే రేషన్ బియ్యం తీసుకుంటే బంక ఉంటుంది. మనం తినే బియ్యమే ఒక 2 గ్లాసు, ఒక సగం గ్లాస్ అయితే మినప్పప్పు, ఒక స్పూన్ అయితే మెంతులు వేసుకోవాలి. మెంతులు వేసుకోవడం వల్ల చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇడ్లీ. ఒక 3-4 సార్లనైతే మంచిగా డస్ట్ అంతా పోయే వరకు అయితే కడుక్కోవాలి. కడుక్కొని నేనైతే ఆఫ్టర్నూన్ 12కు నానబెట్టిన, ఈవినింగ్ 5:30కి అయితే వేసిన. ఎంత ఎక్కువ నానితే అంత సాఫ్ట్గా ఉంటుంది ఇడ్లీ. మిక్సీలోనైతే వేసుకోవద్దు, గ్రైండర్లోనే వేసుకోవాలి, బాగుంటుంది. గ్రైండర్లో అయితే ఫస్ట్ చిన్న బౌల్ నిండా అన్నం వేసుకోవాలి. అన్నం వేసుకున్న తర్వాతనైతే ఈ బియ్యం మొత్తం వేసుకోవాలి. ఇంకో ఇలా వేసుకొని క్యాప్ పెట్టేసుకోవాలి. మధ్యలో క్యాప్ తీసి కలుపుకుంటూ కొంచెం వాటర్ మిక్స్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా వాటర్ వేసుకుంటూనే ఉండాలి, అప్పుడే సాఫ్ట్గా రుబ్బుతుంది. ఇది రుబ్బడానికైతే చాలా టైం పడుతుంది. నేనైతే 40 మినిట్స్ అయితే పెడతాను అన్నమాట. 40 మినిట్స్లో సాఫ్ట్గా రుబ్బుతుంది. సాఫ్ట్గా రుబ్బుతేనే బాగుంటుంది ఇడ్లీ. ఇదిగోండి, సాఫ్ట్గా రుబ్బిన తర్వాతనైతే ఒక గిన్నెలో పోసుకొని మనకు కావలసినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. మంచిగా చేయితోనే కలుపుకోవాలి. చేయితోనే కలుపుకుంటేనే బాగా పొంగుతుంది పిండి. ఇక మంచిగా కలిపేసుకొని క్యాప్ పెట్టి పక్కన పెట్టుకోవాలి. మార్నింగ్ అయితే సూపర్గా పొంగుతుంది. మనం సగం గిన్నెకు పెడితే పిండి మార్నింగ్ వరకు అయితే ఆ గిన్నె నిండా అవుతుంది. ఇక చూడండి, ఇలా ఇడ్లీ కూడా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి తెలియని వాళ్ళు ఉంటే ట్రై చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, మరి మా వీడియో నచ్చిందా? సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతోనైతే మేము ముందుకు వచ్చేస్తా. బాయ్ బాయ్.